చైనాలో 5 రూపాయల భోజనం తినడానికి వచ్చాం అనమాట. అట్లా స్టాల్స్ ఉంటాయి అనమాట మొత్తం. దీంట్లో ఏంటంటే మనం 3 వెరైటీస్ తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి వంకాయ కూర ఉంది, దాని తర్వాత బీన్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది పిగ్, యాజ్ యూజువల్ పిగ్ అనమాట. ఇది మనకి ఇంట్రెస్టింగ్ అయిన టోఫు. మనకు ఆప్షన్, మనకి ప్లేట్ ఇచ్చినాక మనమే కర్రీ సెలెక్ట్ చేసుకుని వేసుకోవచ్చు. వీళ్ళు ఎట్లా వేసుకుంటారో సేమ్ మనం కూడా అట్లా ఆప్షన్ అనమాట వేసుకోవడానికి. చూడండి, రైస్ సపరేట్ చేస్తున్నాం అనమాట. కొంచెం మనకు కావాలంటే ఇక్కడ సూప్ కూడా దొరుకుతుంది, సూప్ కూడా తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను వినోద్. ఈరోజు వీడియోలో మనము చైనాలో 5 రూపాయల భోజనం తినడానికి వచ్చాం అనమాట. మధ్యాహ్నం పూట లంచ్ చేయడానికి మనకి ఇట్లా స్టాల్స్ దొరుకుతాయి అన్నమాట రోడ్ల మీద. అది మనం పోయి తీసుకుందాము. ఇట్లా స్టాల్స్ ఉంటాయి అనమాట మొత్తం లైన్గా. చూసారా, కనబడుతున్నాయి కదా. అంటే యాక్చువల్లీ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి రెస్టారెంట్లో పోయి కూర్చొని తినడానికి ఇట్లా తెచ్చుకొని తింటారు అన్నమాట. దీనిలో వెరైటీస్ ఏమైనా చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఏ మాత్రం దీంట్లో ఏంటంటే మనం 3 వెరైటీస్ తీసుకోవచ్చు. దాంతోపాటు మనకు రైస్ కూడా ఇస్తాం అన్నమాట ఆప్షన్. ఓకే, ఫస్ట్ వచ్చేసి వంకాయ కూర ఉంది, దాని తర్వాత బీన్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది పిగ్, యాజ్ యూజువల్ పిగ్ అనమాట. దాని తర్వాత వచ్చి చికెన్ కర్రీ. చికెన్ ఒక్క పీస్ ఇస్తాడు, అంటే అన్ని పీసులే కాదు. దాంతోపాటు ఇది కూడా ఒక రకమైన వెరైటీ కర్రీ అనమాట. ఇది ఆకుకూర, ఇది 100% ఆకుకూర అనమాట. దీంట్లో సాల్ట్ ఎక్కువ ఉండదు, నార్మల్. ఇది వచ్చేసి ఇది కూడా డక్ కర్రీ. ఇది మనకి ఇంట్రెస్టింగ్ అయిన టోఫు కర్రీ అనమాట. మనం ఇక్కడ కూర్చొని తింటే ఏంటంటే మన వీళ్ళలాగా అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఎంతైనా తీసుకొని తినవచ్చు మనము. ఇది వచ్చేసి పిగ్ కర్రీ. ఇది కూడా బీన్స్. ఇది వచ్చేసి పిగ్ బ్లడ్తో తయారు చేసే కూర అనమాట. ఇది యాక్చువల్లీ మన దగ్గర నల్ల అంటారు తెలంగాణ లాంగ్వేజ్లో. ఆంధ్ర సైడ్ తింటారు లేదు నాకు తెలియదు, కానీ తెలిస్తే తింటా కదా డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇది చూసారు కదా. ఇది వచ్చేసి ఫంగస్ అనమాట. యాక్చువల్లీ చెట్ల పైన పెరిగేది, జెల్లీ టైప్లో ఉంటుంది. చాలా హెల్త్ చాలా మంచిదని తెలుసు. ఇది వచ్చేసి కాలీఫ్లవర్. దాని పక్కన ఉన్నది మష్రూమ్ కర్రీ. ఇది టోఫు కర్రీ. మనం ఒకటి తీసుకుందాము. మనం ఇక్కడ కూర్చొని తినాలంటే తినవచ్చు. అట్లా మనకి ఇస్తారన్నమాట ఒక ప్లేట్. చిగా ఇదో మనకు ఆప్షన్, మనకి ప్లేట్ ఇచ్చినాక మనమే కర్రీ సెలెక్ట్ చేసుకుని వేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళే వేస్తారనమాట మనకి. నేను ఆయనతోనే వేపిస్తాను, ఎందుకంటే మనకి మీకు కూడా చూపించాలి కదా. నేను వేసుకున్నాను అనుకో నాకు కనబడదు, కాబట్టి మీకు చూపించడానికి నేను చేస్తాను. ఓకే, ఇక్కడంతా మొత్తం నియర్ బై ఫ్యాక్టరీస్లలో పనిచేసే వాళ్ళు జనాలు అనమాట. వీళ్ళందరూ చూస్తారు కదా. వీళ్ళు ఎట్లా వేసుకుంటున్నారో సేమ్ మనం కూడా అట్లా ఆప్షన్ అనమాట వేసుకోవడానికి. వీళ్ళు ఏంటంటే రైస్ తక్కువ తింటారు కదా, కాబట్టి కర్రీ కూడా ఎట్లా నింపుకుంటున్నారు, నిండా నింపేస్తున్నారు. చూద్దాం వాళ్ళ బిల్ ఎంత అవుతుందో. మనం ఎక్కువ దీంట్లో ఏం తినలేము. నేనైతే మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ రోడ్ల మీద పెట్టి చీప్గా అమ్మడం ఏంటంటే మనం ఇక ఏం చెప్పలేము. ఇదేంటి ఆప్షన్ అంటే 5 RMBకే ఇస్తారన్నమాట ఫుడ్. ఇది నేను ఎక్కువ తినను. ఇది యాక్చువల్లీ నాకు కూడా అంత కరెక్ట్గా నచ్చదు. ఇది ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మన దగ్గర కూడా చైనాలో కూడా ఫ్రీ చీప్ ఫుడ్ అనేది ఉంటుంది అనమాట, ఎక్స్పెన్సివ్ కాకుండా. ఇప్పుడు మన ఆప్షన్ మనం తీసుకొని చూద్దాం. కై లోపా చిగా చిగా ఇక టోఫు కర్రీ వేయించుకున్నాం. నెక్స్ట్ చీజ్ అంటే వంకాయ కర్రీ. వంకాయ కర్రీ కూడా వంకాయ కర్రీ తర్వాత ఇక చీలో చికెన్ పీస్ ఒకటి వేస్తాం మనకి. అవుదా. దాని తర్వాత మనకి రైస్ కూడా వేస్తాడు. చూడండి, రైస్ సపరేట్గా వేస్తున్నాడు అనమాట కొంచెం. యాక్చువల్లీ లేకుంటే దానిలో కూడా ఫిట్ చేస్తాడు అనమాట. ఓకే, అయిపోయింది మనది. కావాలంటే మనం వేరే కర్రీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడే కూర్చొని తినాలంటే ఇక్కడ కూర్చొని తినేసుకున్నాం. ఇక్కడే కూర్చొని తినేద్దాం, లేకుంటే అది బెస్ట్ కదా. మళ్ళీ తీసుకో ఏం తింటాం కదా. ఈ 5 రూపాయల భోజనానికి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉంటుందంటే అలాంటిది ఏమి ఉండదు. వీళ్ళు పర్సనల్గా చేసుకునేది, ఇది బిజినెస్ అనమాట. గవర్నమెంట్కి ఎటువంటి కాంట్రిబ్యూషన్ అట్లాంటిది ఏం కాన్సెప్ట్ ఉండదు. ఓకేనా, నేను చూశాడు కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. ఇది ఎందుకు 5 రూపాయల భోజనం అని చెప్పి ఎందుకన్నానంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా విలేజెస్ నుంచి వర్క్ చేయడానికి వస్తారు చాలామంది.
లేబర్ వర్క్ అట్లాంటివి ఉంటాయి కదా, హార్డ్ వర్క్ ప్రాక్టీస్లలో, కాబట్టి ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయలేరు కాబట్టి ఇట్లా తింటారు అనమాట. కాబట్టి ₹5 భోజనం అంటే మన ఇండియన్ కరెన్సీలో మనం ఆల్మోస్ట్ వాల్యూ చేసుకుంటే అంతే ఉంటుంది. ఎందుకంటే ఇక 7 RMB అంటే ఆల్మోస్ట్ ₹70 అనుకుంటే మనం అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే వేస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంచుమించు వాళ్ళకి మనకి ₹15 తేడా ఉంటుంది. అంటే వీళ్ళ ₹1 వచ్చి ₹15 మనకి ఇండియన్ కరెన్సీలో. కాబట్టి అట్లా చెప్తున్నాను అనమాట మీకు. ఓకేనా, ₹5 అంటే ₹5 అనుకోవాలి. చూసారు కదా, ఇది మాత్రం మనం లంచ్ అనమాట ఈరోజు మనం తీసుకుంది. ఇది వచ్చేసి యాక్చువల్లీ చికెన్ పీసెస్ ఉన్నాయని చెప్పేసి 2 RMB ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 7 RMB ఇది. వెజిటేరియన్ తీసుకుంటే మొత్తం మనకి 5 RMBలో వచ్చేది. కానీ మనం 2 RMB ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాం అంటే చికెన్ పీసెస్ 2 వేసుకున్నాం కాబట్టి ఇచ్చాడు అన్నమాట 7 RMB. టోఫు కర్రీ మొత్తం సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్, చాలా టేస్టీ ఉంటుంది. ఇది వచ్చేసి వంకాయ కర్రీ, ఇది కూడా బాగానే ఉంటుంది టేస్ట్. మనం వెళ్ళేసి డబ్బులు కట్టేద్దాం. ఫస్ట్ డబ్బులు కట్టేసినాక అప్పుడు తినడం స్టార్ట్ చేద్దాము. మనకు కావాలంటే ఇక్కడ సూప్ కూడా దొరుకుతుంది, సూప్ కూడా తీసుకొచ్చామన్నమాట. ఇది చూసారు కదా, ఇది వెజ్ సూప్ కొంచెం బాగానే ఉంటుంది. లంచ్ కన్నా ముందు ఈ సూప్ తాగితే బాగుంటుంది. మొత్తం లిప్పర్ అని నీళ్ళు ఉండే అనమాట, అంతా వాటర్ ఉంది అలా. చాలా మంది నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, భయ్యా నువ్వు ఎప్పుడు బయటనే తింటావా అంటే, బ్యాచులర్ లైఫ్ అన్నప్పుడు మనం బయట తినాల్సి వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్. నేను ఏంటంటే ఈవినింగ్ టైంలో నాకు ఓపిక ఉన్నప్పుడు తింటాను, లేకుంటే బయట మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అనమాట. మనమైతే ఇప్పుడు తినడం స్టార్ట్ చేద్దాము. డబ్బులు పేమెంట్ చేసేసాను. 7 RMB అంటే మీరు వర్తా కాదా చెప్పండి కమెంట్లో. ఎందుకంటే ఇక్కడ రైస్ కన్నా ఎక్కువ వీళ్ళు ఇదే తింటారు అన్నమాట. మనం కూడా ఇది సూప్ తెచ్చుకుందాము, సూప్ కూడా టేస్ట్ చేద్దాం. ఇది మంచిగా వేడిగా ఉంది, వేడిగానే ఉంది. కొంచెం తీసుకుంటా. దీని లోపల ఏం లేవు అంతా, చూసారా మొత్తం వాటరే, డైజెషన్కి కూడా. దీనిలో కూడా స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా నార్మల్గా ఏమో వేసి ఉంటాడు అంతే, దానికన్నా ఎక్కువ ఏముండదు ఇంకా. దీంట్లో ఏం లేదు అబౌట్ సాల్ట్ ఉంది కొంచెము, దాంతోపాటు స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్ కొంచెం వస్తుంది, ఇంకా రొయ్యల ఫ్లేవర్ కొంచెం వస్తుంది అన్నమాట అంతే. దాంట్లో ఇంకా ఏం లేదు, అంతా నార్మల్. మనమైతే ఇది తినడం స్టార్ట్ చేద్దాం. ఇంకా మీరు కమెంట్లో మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి ఇది వర్తా కాదా అని చెప్పేసి. అంటే మన ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ ₹80 అనుకోండి. ఇంకా అంటే ₹5 ఎందుకు పెట్టారంటే తమ్మునేల్లో ఇది కూడా చీపెస్ట్ లంచ్ అనమాట. చైనాలో చీపెస్ట్ లంచ్ అనుకో. చాలామంది నేను అడుగుతారు, భయ్యా నువ్వు చాప్ స్టిక్స్తో తినగలుగుతావు అంటే అలవాటు అయిపోయిందో, అన్నీ నేర్చుకోవాల్సి వస్తూ ఉన్నాయి. ఇంకా తప్పకుంది, కారం ఏం లేదు. కారం మనకు కావాలంటే ఇట్లా రెడ్ బెల్ పేపర్ ఉంటుంది, అది తినాలంటే కొంచెం కారం ఉంటుంది. చికెన్ అయితే బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా, చూద్దాం. ఇంకా చికెన్ బాగానే ఉంది, కొంచెం కారంగా. కానీ ఏంటంటే చల్లగా ఉంది కాబట్టి కొంచెం నాకు టేస్ట్ అనిపించట్లేదు. నేను చూసాడు కదా, బియ్యరే తింటా ఉన్నాడు, తాగుతున్నాడు నార్మల్ వాటర్ లాగా. వీళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారు. హే లోపా పిజో చేర్స్ కొడుతున్నాడు మనోడు. ఇదండి చైనాలో చీపెస్ట్ లంచ్. మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.